జిల్లా రైల్వే కోడూరు స్థానిక ఇమాం సాబ్ వీధిలో నివాసం ఉంటున్న అంజనమ్మ నిరుపేద మహిళ అంజనమ్మకు ఈ రోజు బోలాశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపినా మా దృష్టికి తీసుకువచ్చినా తక్షణం ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు గాని పెళ్లి రోజు గాని శుభ కార్యక్రమాలకైనా ఏ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే పేదలకు మా బోలాశంకర్ సేవా సమితికి తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలపడం జరిగింది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జస్వితకు బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, బైసాని కిరణ్ కుమార్, ఉత్తరాది శివకుమార్, అంజనేయులు, పిన్నపోలు చంద్రశేఖర్, రత్తయ్య, పూలశెట్టి రాజేశ్వరి, నాగరాజు, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, మందల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఇమాం సాబ్ వీధిలో ఈరోజు జాస్మిక అనే చిన్న పాప పుట్టినరోజు సందర్భంగా బోలాశంకర్ సేవా సమితి వారిని కలిసి ఈ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక పేదవారికి సహాయం చేయాలని ఉన్నాం, సరుకులు పంపిణీ బియ్యం మూట్లు ఇవ్వాలని ఉన్నామని తెలుపుగానే మేము వారికి సహకరించి ఒక పేద మహిళను చూపించి వారికి ఈ సహాయం అందించడానికి ముందుకొచ్చాం. వారు ఈ పాప జాస్మిని ద్వారా వాళ్ళకి ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగినది. అలాగే ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవలు పాల్గొని మా ద్వారా కానీ మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో ముందులారని బోలాశంకర్ సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.